అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఆ సాయంత్రం ఎన్ని పనులున్నా సరే అర్జెంటుగా వచ్చి తనతో మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతూ సుభద్రమ్మ గారు చీటీ వ్రాసి పంపించారు. అది చూడగానే నేను ఆవిడకి ఫోన్ చేసి ఏమిటి అని అడిగాను. ఫోన్లో మాట్లాడాల్సింది కాదు, ఇంటికి రా అని ఆవిడ ఫోన్ పెట్టేశారు. ఆ కంఠం అధికారంతో కరుకుగా ఉండటం నేను గమనించకపోలేదు. సాయంత్రం ఎంత త్వరగా వెళ్ళాలని ప్రయత్నించినా వీలు కాలేదు. అర్జెంటు పని పూర్తి చేసి మిగతాది పక్కన పెట్టి రాత్రి 8 గంటలు అవుతుండగా సుభద్రమ్మ గారి ఇంటికి వెళ్ళాను. నేను ఊహించినట్టు భాస్కర్ అక్కడ లేడు. కానీ ఊహించినట్టు సత్య కూర్చుని ఉంది. సత్యని చూడగానే నేను గతుక్కుమన్నాను. ఆ రోజు రాత్రి తర్వాత నేను సత్య మళ్ళీ ఇంతవరకు ముఖాముఖి కలుసుకోలేదు. 1-2 సార్లు సుభద్రమ్మ గారింట్లో నాకు ఎదురైన సత్య నన్ను చూడగానే ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇది నాకు అవమానంగానే అనిపించింది. ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా 1 నిమిషం తీరిక దొరికితే చాలు సత్య జ్ఞాపకం తీయటి బాధలా నన్ను వేధించేది. నేను అలా ప్రవర్తించడం సత్యకి ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు అలాంటి తొందరపాటు జరగకుండా జాగ్రత్త పడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సత్య నా ముఖం చూడకుండా ఇష్టం లేనట్టు ప్రవర్తించటం నాకు కష్టంగానే ఉంది. సత్య నా గురించి ఏమనుకుంటుంది? ఆడపిల్లల్ని చూడగానే వికార చేష్టలు ప్రదర్శించే రోడ్డు సైడ్ రోమియో అనుకుంటుందా? నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఏ ఆడపిల్లల పట్ల కలగని ఆ అపురూపమైన భావం సత్య అంటే నా మనసులో కలిగిందని ఆమెకు ఎలా తెలియజేయటం? 1-2 సార్లు ఈ విషయం స్పష్టంగా చెప్పేసి దూరంగా ఉందామనిపించింది. సత్యని నేను ఒంటరిగా కలుసుకోవాలంటే నాకు అసాధ్యమైన పనేమి కాదు. కానీ అలా చేసేందుకు నా అహం అడ్డు వస్తోంది. సత్య పట్ల నేను ప్రవర్తించినది నాకు దోషంగా అనిపించడం లేదు. అది క్షణకోద్రేకం కాదని నాకు తెలుసు. సత్య నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఆమె వెనకబడి నా మనసు వివరించటం అనేది నాకు బాధ్యత అనిపించలేదు. అందుకే సుభద్రమ్మ గారింట్లో ఈరోజు అడుగుపెట్టగానే ఆ అమ్మాయిని చూస్తున్నందుకు నాకు ఆనందంగా అనిపించినా నా అంతట నేను పలకరించలేకపోయాను. సత్య కూడా నా వైపు చూడలేదు. మర్యాదకైనా విష్ చేయలేదు. అపరిచితుడిని చూచినట్లు పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. సుభద్రమ్మ గారు అనవసరమైన తాత్సారం చేయకుండా వెంటనే అడగదలుచుకుంది బయటపెట్టేశారు. రవి, ఏమిటిది? కుసుమకి నువ్వు నెల డబ్బు ఇస్తున్నావట? అవును. ఆవిడ నేను వెంటనే ఒప్పుకోవటంతో ఆశాభంగం పొందినట్టు చూశారు. ఉద్యోగం చూపించావంటే అర్థం ఉంది. కానీ డబ్బు ఇవ్వటం అంటే? కుసుమ చిన్నపిల్ల, తండ్రికి ఒంట్లో బాగాలేదు. ఆ కుటుంబ భారం అంతా ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంది. కుసుమకి సాయం చేయాల్సిన బాధ్యత నాకుందనుకున్నాను. కుసుమకి బంధువులు, తెలిసిన వాళ్ళు అంతమంది ఉండగా అది నా స్వవిషయం. మీకు సంబంధించినంత వరకు నేను పత్రిక డబ్బేమీ దుర్వినియోగం చేయటం లేదు. కుసుమకి ఇచ్చే డబ్బు నా జీతంలోది. రవి, ఎంత చిత్రంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ డబ్బు ఇస్తున్నావని నేను అడగటం లేదు. ఎందుకు ఇస్తున్నావని మాత్రం అడుగుతున్నాను. ఎందుకు అనేది అర్థం లేని ప్రశ్న. నా జీతం నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే అధికారం నాకుంది. ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి. మీకు నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉందా లేదా? సంపూర్ణంగా ఉంది. ఉంది కాబట్టే ఆ రోజు నువ్వు అడగగానే ధైర్యంగా సత్యని నీ వెంట పంపగలిగాను. నేను అప్రయత్నంగా చప్పున సత్య వైపు చూశాను. సత్య పుస్తకం టీపాయ్ మీద గిరాట్ కొట్టినట్లు పడేసి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్య పడేసిన ఆ పుస్తకం టీపాయ్ మీద కాకుండా నా ముఖాన విసిరికొట్టి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాను నేను. సుభద్రమ్మ గారు నిష్ఠూరంగా అన్నారు. రవి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం తప్పని నేను అనటం లేదు. కానీ ఆ ఆదుకోవటం అనేది మన మీద మనం మసిపూసుకోవటం కాకూడదు. మంచి మనసుతో నువ్వు నిష్కల్మషంగా ఉన్నావనుకుంటే చాలదు. అది ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందో ఆలోచించాలి. చూసే వాళ్ళ దృష్టి వంకరగా ఉంటే నేనేం చేస్తాను? పొరుగువాడికి సాయపడు అన్న దృష్టితో నేను కుసుమకి సాయం చేస్తున్నాను. అది మీ అందరి దృష్టికి వికృతంగా తోస్తే నేనేం చేయలేను. మీకు భయపడి కుసుమకి రహస్యంగా సాయం చేయాల్సిన కర్మ నాకు లేదు. రవి, ఎంత పరాయిగా మాట్లాడుతున్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంతేనన్నమాట. నీ విషయంలో ఏదైనా పొరపాటు కనిపిస్తుంటే వేలెత్తి చూపే అధికారం పెద్దదానిగా నాకు లేదన్నమాటేనా? ఇదేనా నువ్వు నాకు చెప్పేది? మిమ్మల్ని తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని మీకు తెలుసు. నాకు తెలుసు. అందుకే ఉదయం భాస్కరం, శాంతి వచ్చి
ఈ విషయంలో గొడవ చేసి నన్ను దులపరించినట్టు మాట్లాడేస్తుంటే నేను సహించలేకపోయాను. శాంతి ఆశ్చర్యంగా చూశాను. శాంతి, ఇప్పుడు మన భాగస్వామి అన్న సంగతి నీకు తెలుసు. నువ్వు కుసుమకి డబ్బు ఇచ్చే విషయం భాస్కర్ చేస్తున్న అభూత కల్పన అనుకున్నాను. సూర్యాన్ని అడిగితే నిజమేనన్నాడు. వాడు కూడా పొరబడ్డాడేమోననుకున్నా. నువ్వు ఇస్తున్నావని ఒప్పుకున్నావు. ఇది నాకు ముందే తెలిపి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు విషయం చాలా దూరం వెళ్ళిపోయే స్థితి వచ్చింది. అంటే అనుమానంగా చూశాను. శాంతి ఈ డబ్బు లెక్కలు చూసేటందుకు వేరే మనిషిని పెట్టుకుంటుందిట. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. పైపెచ్చు శ్రమ తగ్గినందుకు సంతోషిస్తాను కూడా. అయితే రేపు భాస్కరం అతన్ని తీసుకువస్తాడు. ఆల్ రైట్, అలాగే. రవి, నిన్ను బాధపెట్టడం అనేది నా ఉద్దేశం కాదు. నేను బాధపడుతున్నానని ఎవరు అన్నారు? తల్లి మనసు ఆ మాత్రం గ్రహించలేదా? నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నేను బాధపడుతున్న మాట నిజమే, కానీ పత్రిక భారం నిర్వహించడానికి మరో వ్యక్తి వస్తున్నందుకు కాదు. సత్యప్రవర్తన నాకు భరించలేనంత బాధగా, ఆగ్రహం తెప్పించేటట్టుగా ఉంది. ఈ విషయం ఆవిడికి నేను ఎలా చెప్పను? మర్నాడు నేను ఆఫీసులో కూర్చుని పని చూసుకుంటుండగా భాస్కరం వచ్చాడు. హలో అంటూ నిన్న ఏమీ జరగనట్టే పలకరించాడు. నేను విష్ చేశాను. కొత్త అకౌంటెంట్ వచ్చాడు. ఏడి? భాస్కరం అతన్ని బయట నిలబెట్టి వచ్చాడు కాబోలు. కలవటానికి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. నేను ముఖ్యమైన కాగితం మీద సంతకాలు పెడుతున్నాను. ఏ కాగితాలైనా సంతకం పెట్టాల్సి వస్తే అవి 1-2 సార్లు జాగ్రత్తగా చదవటం నాకు అలవాటు. ఇప్పుడు కూడా ఆ అలవాటు ప్రకారం ఆ కాగితాలను తదేకంగా పరిశీలిస్తున్నాను. భాస్కరం, అతను లోపలికి వచ్చారు. కాగితాలు చదవటం పూర్తి చేసేస్తున్న నేను తలెత్తకుండానే వారిని కూర్చోమని చేత్తో సంజ్ఞ చేశాను. వాళ్ళు కూర్చోలేదు. నేను సంతకం పెట్టడం పూర్తయింది. ఈయనే మన కొత్త అకౌంటెంట్, భాస్కరం పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్. తలెత్తి అనబోయిన నేను మాట మధ్యలో ఆగిపోయాను. నా ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరో కాదు, గోపాలం. నాకు ఒక్కసారి చెప్పలేనంత ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. ఇక్కడికి రాబోయే వ్యక్తి గోపాలం అయి ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక్కంగలో వెళ్ళి అతన్ని గాఢంగా కౌగిలించుకోవాలని అనిపించింది. కానీ ఎలాగో తమాయించుకున్నాను. చివరికి నవ్వుతూ చిలిపిగా అన్నాను, డియర్ మిస్టర్ అకౌంటెంట్, వెరీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఈ రూపేణా అయినా నువ్వు నాకు దగ్గర అవుతున్నావు అంటూ చేయి చాచాను. గోపాలం కూడా నవ్వాడు. కానీ అతని నవ్వులో జీవం లేదు. అతను నా చెయ్యి అందుకోలేదు. స్నేహపూరితంగా, ఆనందంగా ముందుకు వెళ్ళిన నా చెయ్యి గోపాలం అందుకోకపోవటంతో మెల్లగా క్రిందకు వాలిపోయింది. గోపాలం ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత నాకు పని ఒత్తిడి తగ్గిన మాట నిజమే, కానీ బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. గోపాలం పూర్తిగా నన్ను అపరిచితుడిగా, తన పై అధికారిని చూసినట్టుగా చూస్తున్నాడు. మొదట ఇది నాకు చాలా కష్టంగా తోచింది. తర్వాత చిర్రెత్తుకు రాసాగింది. కావాలని ఇలా దూరం ఏర్పరచుకొని అతను పొందుతున్న లాభం ఏమిటో అర్థం కాక ఆశ్చర్యం కలగసాగింది. శాంతి చాలాసార్లు సాయంత్రం వేళలా ఏ బజారు నుంచో ఇంటికి వెళుతూ గోపాలాన్ని తన కారులో తీసుకుని పోయేది. సీత, పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని నా మనసు తహతహలాడుతున్న మాట నిజమే. కానీ 4 సార్లు అడిగిన ఆఫీసు విడిచి నా గదిలోకి వచ్చి ఒక్క గుక్క కాఫీ తాగి వెళ్ళని గోపాలం ఇంటికి నేను ఏ ముఖం పెట్టుకుని వెళతానో? ఒకప్పుడు గోపాలం కూడా వచ్చి ఈ ఆఫీసులో చేరితే బాగుండునని నేను ఎంతగానో ఆశించాను. అతన్ని ఒత్తిడి చేశాను కూడా. కానీ ఏ కారణం చేతనో గోపాలం ఒప్పుకోలేదు. కానీ నా మాట కాదని తిరస్కరించిన కొద్ది రోజులకే మళ్ళీ వచ్చి ఈ ఆఫీసులో చేరాడు. వచ్చినప్పటి నుండి అతని ప్రవర్తన, ముఖంలో రాయిలాంటి ఆ కఠినత్వం చూస్తున్న కొద్దీ అతని పనికి మనస్ఫూర్తిగా రాలేదని, ఇందులో శాంతి బలవంతం ఉందేమోననే అనుమానం రాసాగింది. పోనీ అలాంటిది ఏదైనా ఉంటే మనసు విప్పి నాతో చెప్పవచ్చుగా. అది చేయడం లేదు. ఏదో తప్పు పని చేసి పశ్చాత్తాపంతో తనని తానే నిర్దయగా శిక్షించుకుంటున్న మౌనిలా ఉన్నాడతను. ఒకప్పటి ప్రాణమిత్రులమైన మేము ఒకే చోట 4 గంటలు పనిచేస్తూ బొత్తిగా అపరిచితుల్లా మసలటం అనేది నాకు నరకయాతనగా ఉంది. ఈ బాధ తప్పించుకోవడానికి నెలలో చాలా భాగం టూర్ ప్రోగ్రాం కల్పించుకుని ఊళ్ళో ఉండకుండా పారిపోయేవాడిని. ఒక్కోసారి కోపం కొద్దీ గోపాలం మీద కసి తీర్చుకోవడానికి అంతకంటే మార్గమేమీ దొరకనట్టు అతని పై అధికారిగానే ప్రవర్తించేవాడిని. కానీ తర్వాత ఇది ఇంకో రకంగా నన్ను వేధించుకోవటం తప్ప అతనికి కించిత్ బాధ కూడా కలగటం లేదని తెలుసుకొని మానేశాను.
గోపాలం మనసు విప్పి చెప్పటం లేదు. కానీ అతనికి శాంతికి మధ్య ఏదో జరిగింది. శాంతి గుప్పెట్లో అతను చిక్కాడు. అదేమిటో తెలుసుకోవడానికి నేను విశ్వ ప్రయత్నం చేయసాగాను. నాకు తెలిసినంత వరకు వారిద్దరి మధ్య శారీరకమైన సంబంధం ఏమీ లేనట్టే తెలుస్తోంది. మరి ఇక శాంతి ఏ విషయంలో అతన్ని కట్టిపడేసినట్టు ఇదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి గోపాలం కబురు పంపినట్టుగా అతని ఇంటికి పంపి సీత పిల్లల గురించి తెలుసుకున్నాను. సీత పిల్లలు ఊరు వెళ్ళిపోయి 2 నెలలకి పైగా అయిందని సూర్యం వచ్చి చెప్పగా విని నిర్వీణ్యున్నయ్యాను. ఒకప్పుడు బాగా లేమిలో ఉన్న స్థితిలో గోపాలం సీత ఎంత అన్యోన్యంగా ఉండేవారో నేను కళ్ళారా చూశాను. గోపాలం సుస్థి పడినప్పుడు సీత వంట చేసి ఆ ఇల్లు గుంభనగా గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. నేను పేకాడి డబ్బు తెచ్చిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన నా కళ్ళ ముందు కదిలింది. అప్పుడెంతో ఆత్మీయంగా, ఎంతో సంతోషంగా ఉన్నాం. చిన్నగా సాగిపోతున్న సంసారంలో అపశృతిలా, అరిష్టంగా శాంతి ప్రవేశించడానికి నేనే కారణం. నా మూలంగా కాకపోతే శాంతి గోపాలానికి పరిచయం అయ్యేదే కాదు. ఎలా జరిగిందో గాని శాంతి పరిచయంతో జీవితం పట్ల గోపాలం దృక్పథం సడన్గా మారింది. ఈ మార్పు భయంకరమైంది. స్వార్థం కళ్ళకి పొరలు కప్పే దశలో తన చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతి నిర్దయగా ఆహుతి కొనే మహర్దశ అది. ఎంతైనా గోపాలం మిత్రుడు. అతను పెడద్రోవ పడుతుంటే హెచ్చరికలతో అతని కళ్ళు తెరుచుకోకపోతే 2 వాయించైనా సరే ఆ సంసారం నిలబెట్టాలి. దురదృష్టవశాత్తు సీతకి అన్నదమ్ములు లేరు. తండ్రి ఉన్న వృద్ధుడు. అసలు నా అనుమానం సీత తల్లిదండ్రుల దగ్గర గోపాలం గురించి వ్యతిరేకంగా ఏమీ చెప్పి ఉండదని. మరునాడు గోపాలం ఆఫీసుకి రాగానే నా గదిలోకి రమ్మని కబురు చేశాను. గోపాలం వచ్చాడు. ఆఫీసు విషయాలు 1-2 మాట్లాడి అతను వెళ్ళిపోతుండగా సీత ఊరికి వెళ్ళి ఎన్నాళ్ళయింది అని అడిగాను. ఎంత యథాలాపంగా అడగాలన్నా నా కంఠంలో ఆగ్రహం అణుచుకోవటం అసాధ్యమే అయింది. 2 నెలలైంది. ఆఫీసు లెక్కల వివరాలు చెప్పినట్లే చెప్పేసిన గోపాలం వెళ్ళబోయాడు. ఆగు అన్నాను. అతను ఆగాడు. నేను టేబుల్ దగ్గర నుంచి అతని దగ్గరగా వచ్చాను. అతనితో పోట్లాట పెట్టుకోవాలని గాని వ్యంగ్యంగా మాట్లాడాలని గాని నాకు లేనేలేదు. సీతని నువ్వు పంపావా? సీత వెళ్ళిపోయిందా? సాధ్యమైనంత మామూలుగా అడిగాను. తనే వెళ్ళిపోయింది. ఎందుకని? గోపాలం నా వైపు తిరిగి చూశాడు. ఆ చూపులో 1,00,000 అర్థాలున్నాయి. మొట్టమొదటి అర్థం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుంది. రెండోది నా సంసారం విషయాలు అడగటానికి నువ్వెవడివి అన్నట్టుంది. గోపాలం వెళ్ళిపోయాడు. గోపాలం ఆగ్రహంగా పిలిచాను. అతను ఆగాడు. ఏమనుకున్నాడో ఏమో 2 అడుగులు నా దగ్గరికి వేసి తగ్గు స్వరంతో అన్నాడు. రవి, ఒక మాట 10 సార్లు చెప్పించుకోవటం వివేకవంతుల లక్షణం కాదు. నీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. మన మార్గాలు చీలిపోయినాయి. ఈ మాట వినగానే నా మనసు భగ్గుమంది. అంత మాత్రాన మనుషులం మారిపోవాలా? మామూలు పరిస్థితులలో అవసరం లేదు. కానీ మనకు ఎదురైన పరిస్థితులు వేరు. ఏమిటా పరిస్థితులు? నాకేం కనిపించడం లేదే. అది నీ దృష్టిలోపం. నాకు నచ్చలేదని అంటే ఈ పత్రిక, ఆఫీసు, ఈ వాతావరణం వదిలి వెళ్ళిపోగలవా నువ్వు? వెళ్ళిపోగలను. నేనిక్కడ ఈ ఉద్యోగం చేయటం వల్ల నిన్ను అమితంగా బాధించేది ఏదైనా ఉంటే తప్పక వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపో తక్షణం. నేనిక్కడ ఉండటం వల్ల నిన్ను బాధించే విషయం ఏమిటో చెప్పు మరి. 1,00,000 ఉన్నాయి. ఈ పత్రిక అధికారం నాకు వస్తుంది. నాకు హోదా పెరుగుతుంది. ముఖ్యంగా శాంతికి నాకు అడ్డు తొలుగుతుంది. గోపాలం వెర్రివాడిలా చూడసాగాను. నువ్వు నవ్వినా సరే శాంతికి నాకు మధ్య నువ్వు ఒక పెద్ద అడ్డు. శాంతి అంధురాలిలా నీ వైపు అరులు చేస్తోంది. నీ దృష్టి రవ్వంత కూడా శాంతి మీద లేదని, ఎప్పటికీ మల్లదని కూడా నాకు తెలుసు. శాంతికి కనువిప్పు కలిగే వరకు ఎదురు చూడటం మినహా నాకింకేం గత్యంతరం లేదు. ఒక విధంగా శాంతి గుడ్డిగా నిన్ను ఆరాధిస్తుంటే, ఇంకో రకం రెట్టించిన గుడ్డితనంతో శాంతిని నేను కోరుకుంటున్నాను. నా ముఖంలోకి వెచ్చటి ఆవిరి ఒక్కసారి పొంగులు వచ్చింది. చటుక్కున 1 అడుగు ముందుకు వేసి గోపాలం నోటిని నా చేత్తో గట్టిగా మూసేశాను. గోపాలం, చాలు, ఇక మాట్లాడకు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు పొరపాటుగా కూడా నా దగ్గర ఎత్తకు. ఈరోజు మన స్నేహంలోని ఏ పవిత్ర శక్తో నేను నీ గొంతు పిసకకుండా, నీ రక్తం కలజోడకుండా ఆపింది. గోపాలం, నువ్వు పెళ్ళి అయిన వాడివి. శాంతి పెళ్ళి అయిన స్త్రీ.
ఈ కళ్ళకావరం నీకెలా వచ్చింది, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. గోపాలం నా చేయి విసురుగా తోసేశాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడడం నాకు రాదు రవి. నా తత్వం మొదటి నుంచి ఇంతేనని నీకు తెలుసు. భవిష్యత్తులో ముందు ముందు ఇలా శాంతి అనే అమ్మాయి నా జీవితంలోకి ప్రవేశిస్తుందని తెలిస్తే నేను సీత నీడ కూడా చూసేవాడని కాదు. సీత మీద మనసు లేకుండా ఉన్నట్టు నటించటం అది ఇంకెంత ద్రోహమో నీకు తెలుసు. అందుకే సీతను పుట్టింటికి పంపేశాను. దానివల్ల సీతకి నాకు చాలా బాధ తప్పింది. నేను నీకు దూరంగా ఎందుకుంటున్నానో తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు నాకు మిత్రుడిగా ఉంటే ఇవన్నీ వినక తప్పదు. వినిపించానంటే నువ్వు భరించలేవు. అవన్నీ చెప్పకుండా నీతో నేను స్నేహంగా ఉండలేను. అది కేవలం నటన అవుతుందే తప్ప స్నేహం కాదు. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నేను కృతజ్ఞుణ్ణి. ఎలాంటి తడబాటు లేకుండా నిశ్చలంగా అనేసిన గోపాలం వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాను. గోపాలం చెప్పినదంతా అక్షరాల నిజమే కావచ్చు, కానీ నేను భరించలేకుండా ఉన్నాను. అతని ధైర్యాన్ని నేను ప్రశంసించలేకపోతున్నాను. భవిష్యత్తులో శాంతి అనే అమ్మాయి వస్తుందని తెలిస్తే సీత నీడ కూడా చూసేవాడు కాదుట. ఇదే అనుభవం సీతకి ఎదురైతే, సీత ఇంకో వ్యక్తిని చూసి గోపాలాన్ని ఇలా తృణీకరిస్తే నిజమేలే అని తొలగిపోగలుగుతారా? మనిషికి ఆలంబన అనేది అవసరం కాదా? తెగిన గాలిపటంలా ఎప్పుడు ఎక్కడా వారికి అదే ఆశ్రయమా? గోపాలానికి శాంతి పట్ల అనురాగం ఏర్పడటం నేరమని నేను అనుకోను, దోషంగా కూడా భావించను. కానీ తన బలహీనతకి, తన స్వార్థానికి అన్నం పుణ్యం ఎరగని ఇంకొకరిని బలి చేయటం ఏం న్యాయం? నేను నటించలేను అనే ఒక్క మాటలో సీతని దూరంగా పంపేసి చేతులు దులుపుకున్నాడు. యథార్థవాదినని వెన్నువిరుచుకుంటున్న ఇలాంటి వాళ్ళు వాస్తవానికి వట్టి స్వార్థపరులు. ఇంతకంటే హీనం ఇంకేదీ లేదు. సీత గోపాలం సంసారంలో కలతలు రేగి సీత ఊరు వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసులో లేదు. ఏ విధంగానైనా సరే వాళ్ళిద్దరూ ఈ స్పర్ధలు తొలగి మళ్ళీ ఒకటి అవ్వాలి. నా మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం శాంతి గోపాలాన్ని చదరంగంలో పావులా తిప్పటం నాకెంతో అశాంతిగా, బాధాకరంగా ఉంది. శాంతికి నిజంగా గోపాలం పట్ల ఆకర్షణ కలిగి ఉంటే అలా అంటిముట్టనట్లుగా అంది అందనట్టు ఉండేది కాదు. యజమాని ఉద్యోగి సంబంధం అసలు ఏర్పరిచేది కాదు. తనతో భాగస్వామిగా కలుపుకునేది. అతని వ్యక్తిత్వం పట్ల, తెలివితేటల పట్ల తనకు కలిగిన గురిని, అభిమానాన్ని ఏదో విధంగా 1000 నోళ్ళ అందరి ముందు చాటి ఉండేది. ఒక విధంగా జీవితం పట్ల, మరో విధంగా సంఘం మీద కసితో ఉన్మాదంగా ఉన్న గోపాలానికి నేను చేస్తున్న హెచ్చరికలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అవుతున్నాయి తప్ప ప్రయోజనం కనిపించడం లేదు. గోపాలం చూపిస్తున్న ఈ మూర్ఖత్వానికి అమాయకులైన సీత, పిల్లలు బలిపశువుల్లా ఆహుతి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సంసారం అనేక ఒడిదుడుకులు లేకుండా మళ్ళీ స్థిరంగా నిలబడాలంటే అది ఒక్క సీత చేతిలోనే ఉంది. భర్త వక్రమార్గం పట్టినందుకు ఆగ్రహపడకుండా సహనంతో ప్రవర్తించాలి. సీత ఈ విషయంలో ఓరిమి వహించలేదని, తొందరపడిందని నేను అనుకోను. పిల్లల కోసం అవసరమైతే అభిమానం కూడా త్యాగం చేయాలి. గోపాలంతో ప్రస్తుతం ఉన్న మంచిని గురించి జ్ఞాపకం చేస్తూ సీతకి కర్తవ్యం బోధిస్తూ 2-3 ఉత్తరాలు వ్రాశాను. వాటికి వెంటనే కాకుండా బాగా ఆలోచించుకుని ఉత్తరం రాసినట్టుగా సీత దగ్గర నుంచి ఆలస్యంగా జవాబు వచ్చింది. ఉత్తరం చాలా క్లుప్తంగా, నేను నిరాశపడేటంత చిన్నదిగా ఉంది. అన్నయ్య గారికి నేను చాలా దురదృష్టవంతురాలిని. నా మార్గాన నన్ను వదిలేయండి. నేను బాగా ఆలోచించే ఆయనకి దూరంగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. నా మీద మీకున్న అభిమానానికి సర్వదా కృతజ్ఞురాలిని, సీత అని ఉంది. ఆ 3-4 వాక్యాలలో సీత పడుతున్న ఆవేదన, నిస్సహాయత్వం నా కళ్ళకు కట్టినట్టు కనిపించసాగింది. ఇక ఉత్తరాలలో లాభం లేదు. స్వయంగా వెళ్ళి ముఖాముఖి వాదించో, మందలించో ఒప్పించి తీరటానికి నిశ్చయించుకున్నాను. నేను సీతను చూడటానికి ప్రత్యేకంగా వెళదామని అనుకుంటుండగానే అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలో నాకు పని కూడా కలిసి వచ్చింది. ఆఫీసు పని అనుకున్న దానికంటే త్వరగా ముగించుకుని సీత ఉన్న ఊరు వెళ్ళాను. ఊరు చిన్నది కావటం వల్ల ఇల్లు గుర్తుపట్టడం నాకేమంత కష్టం అనిపించలేదు. ఎవరిని అడగకుండా సరాసరి ఇంటికి వెళ్ళగలిగాను.
నేను వెళ్ళేసరికి ఇంటి ముందు పిల్లలతో కలిసి పాప బొమ్మలాట ఆడుతోంది. నన్ను చూడగానే బొమ్మలు క్రింద పడేసి, అమ్మా మావయ్య వచ్చాడే అంటూ లోపలికి పరిగెత్తింది. ఆ ఇంట్లో ఎవరెవరున్నారో నాకు తెలియదు. నేను తటపటాయిస్తూ బయటే నిలబడిపోయాను. సీత పోలికలు బాగా కనిపిస్తున్న ఒక ముసలావిడ బయటికి వచ్చి, ఎవరు బాబు మీరు అంది. నా పేరు రవి, సీత భర్త గోపాలం స్నేహితుణ్ణి. ఈ ప్రక్క ఊరికి పని మీద వస్తుంటే గోపాలం సీతా పిల్లలు ఎలా ఉన్నారో చూసి రమ్మనమని మరీ మరీ చెబితే అంటూ నసిగాను. గోపాలం మాట వినగానే ఆమె ముఖం మార్చుకుంది. మీ స్నేహితుడికి తనకి భార్య పిల్లలు ఉన్నారనే సంగతి ఇంకా గుర్తుందన్నమాట అంది నిష్ఠూరంగా. నేను సమాధానం చెప్పలేకపోయాను. ఇంతలో సీత గబగబా బయటికి వచ్చింది. లోపల ఏదో పని మధ్యలో వదిలేసి చేతులు కడుక్కుని వచ్చినట్టుగా కొంగుని తుడుచుకుంటూ వచ్చింది. నన్ను చూడగానే సీత ముఖంలో నమ్మశక్యంగానే ఆశ్చర్యంతో పాటు ఆప్తబంధువుని చూసిన ఆనందం కూడా పడింది. రండి లోపలికి, ఎప్పుడు వచ్చారు ఊరి నుంచి? ఆ గొంతులో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. నేను లోపలికి వచ్చి అక్కడ గోడవారగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో వాకిట్లో ఆడుకుంటున్న పిల్లలెవరో క్రింద పడి ఏడుపు సాగించడంతో ఎవరే అది అంటూ ముసలావిడ బయటకు వెళ్ళింది. అంతా బాగున్నారా అని అడిగింది సీత. అన్నాను. అంతా అని అడగటంలో ఎవరి గురించో నాకు తెలుస్తూనే ఉంది. సీత వెంటనే ఏం మాట్లాడలేదు. తల వంచుకొని నిలబడింది. నేను ఏం చెప్పలేకపోయాను. తల్లి కొంగు పట్టుకుని నిలబడిన పాపని దగ్గరకు రమ్మనమని పిలిచి వెంట తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్ల ప్యాకెట్స్ ఇచ్చాను. బాబు ఏడి అని అడిగాను. తమ్ముడికి జ్వరం అంది పాప. నేను సీత వైపు చూశాను. వారం 10 రోజుల నుంచి జ్వరం, మూసిన కన్ను తెరవడం లేదు అంది. ఏమిటి సుస్థి ఆదుర్దాగా అడిగాను. సీత వెంటనే జవాబు చెప్పలేదు. ఇలా రండి లోపలికి, బాబుని చూద్దురుగాని అంది. నేను లేచి సీతను అనుసరించి వెళ్ళాను. లోపల 4-5 ఆడవాళ్ళున్నారు. ఏదో విషయం గురించి వాళ్ళు గట్టిగా వాదించుకుంటూ ఘర్షణ పడుతున్నారు. నేను లోపలికి అడుగు పెట్టగానే అందరూ కేకలు మానేసి నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సీత వాళ్ళ వైపు చూడకుండా నేనెవరో వాళ్ళకి చెప్పకుండానే రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. గదిలో మంచం మీద పడుకున్న బాబుని చూడగానే నేను నీళ్లు గారిపోయాను. చిక్కి శల్యమై అస్థిపంజరంలా ఉన్నాడు. చప్పున దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చేయి వేసి చూశాను. జ్వరం అంతగా ఉన్నట్టు లేదు. మాగన్నుగా పడుకున్నాడు. జ్వరం ఉన్నట్టు లేదే అన్నాను. సీత నా ప్రశ్నకు జవాబు చెప్పటం ఇష్టం లేని దానిలా అక్కడున్న స్టూలు మంచం దగ్గరికి జరిపి, కూర్చోండి ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నేనింకోసారి నుదురు పొట్ట తాకి చూశాను. పొట్ట మీద చేయి తగలగానే బాబు కళ్ళు తెరిచాడు. బాబు తగ్గు స్వరంతో ఎంతో ఆప్యాయంగా పిలిచాను. నేను వెళ్ళిన సమయం సాయంత్రం కావటం వల్ల, బాబు ఉన్న గది బాగా లోపలికి ఉండటం వల్ల అక్కడ వెలుతురు మందంగా ఉంది. నీరసంగా మగతగా ఉన్న వాడి కళ్ళకి నేను తండ్రిలా కనిపించాను కాబోలు. నాన్న నాన్న అంటూ లేచి నా మెడ వాటేసుకున్నాడు. కూర్చుని వాడిని చేతిలోకి తీసుకుంటూ అనునయంగా చెప్పాను, బాబు నేను అంకుల్నని. నీరసంగా ఉన్న వాడి కళ్ళు నా స్వరం వినగానే ఉలికిపాటుగా నన్ను పరీక్షగా చూశాయి. ఆ వెంటనే ఆ ముఖంలో నిండిపోయిన నిరాశ నేను ఊహించలేనిది. కళ్ళతోనే గదంతా వెతికాడు. నాన్న ఏడి, నాన్న వస్తాడని అమ్మ చెప్పింది అంటూ ఏడుపు లంకించుకున్నాడు. నేను దగ్గరికి తీసుకున్నా విసురుగా లేచేశాడు. లేచి కూర్చుని పక్క బట్టలు లాగి క్రింద పడేశాడు. కాళ్ళు మంచం మీద తన్నటం ప్రారంభించాడు. బాబు ఏడుపు వినగానే సీత పరుగున వచ్చింది. వాడిని దగ్గరికి తీసుకుని సముదాయించబోయింది. కానీ సాధ్యం కాలేదు. బాబు సీత మాటలు వినలేదు. నేనిచ్చిన బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకోలేదు. ఒకటే ఏడుపు. 2 నిమిషాలు సముదాయించిన సీత ఇక భరించలేని దానిలా వాడి వీపు మీద చెల్లున 2-3 సార్లు చరిచింది. సీత అరిచినట్లుగా బిగ్గరగా అన్న నేను చప్పున వచ్చి చేయి పట్టుకున్నాను. సీత చేయి విదిలించుకుంది. నాకు మొదట్లో బాధగానే ఉండేది. ఇప్పుడు అలవాటైపోయింది. ఇది రోజూ జరిగే తంతే. 2 చరిస్తే గాని ఆ ఏడుపు మానడు. సీత కోపంగా అంది. చూడండి వాళ్ళకి ఎంత చాకరీ చేస్తున్నానో. కేవలం ఈ పిల్లల కోసమే నేను జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. కానీ వీళ్లకు నేను నచ్చలేదు. ఎంతసేపు తండ్రి తండ్రి
ఆయనకు కనీసం వీళ్ళు ఒకళ్ళు బతికి ఉన్నారనే జ్ఞాపకమైనా లేదు. అంటుండగానే సీత కంఠం బొంగురుపోయి దుఃఖం ముంచుకొచ్చింది. ఆ ఏడుపు నిగ్రహించుకోవడానికి అన్నట్టు చప్పున అక్కడ నుంచి వెళ్ళిపోయింది. బాబు మంచం మీద కూర్చుని కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నాడు. హృదయ విదారకంగా, దీనంగా, ఆర్తిగా ఉన్న ఆ ఏడుపు నా గుండెలని కలిచివేసింది. బాబుని నా ఒళ్ళోకి తీసుకోవాలని చూశాను. కానీ వాడు రాలేదు. నన్ను తన్నాడు, గీరాడు. నా చేతుల నుంచి తప్పించుకోవడానికి గిలగిలలాడాడు. చివరికి మీ నాన్న మిమ్మల్ని నాతో తీసుకురమ్మన్నాడు. మన ఊరు వెళ్దాం. మా బాబు మంచివాడు. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదూ. నేను మీ అంకుల్ని కదా అని చెప్పడంతో మాలిమాయి దగ్గరకు వచ్చాడు. సీత కాఫీ తెచ్చి ఇచ్చింది. మీ నాన్నగారు ఎక్కడా అన్నాను. బజారు వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. బట్టలవి సర్దుకో సీత. మీ నాన్న రాగానే ప్రయాణం అవదు గాని అన్నాను. నేనా ఆశ్చర్యంగా చూసింది. నువ్విక్కడుంటే బాబుకి సుస్థి తగ్గదు. తండ్రి కోసం బెంగపడ్డాడని తెలుస్తూనే ఉందిగా. మీకు తెలియదు, నేను వచ్చేటప్పుడు ఆయన ఎలాంటి మాటలు అన్నారో. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ గుమ్మం ఎక్కను. పిల్లల కోసం నువ్వు ఈ అభిమానం వదులుకోక తప్పదు సీత. మీ స్పర్ధలు, అవమానాలు ఈ పసివాళ్ళకేం తెలుస్తాయి. గోపాలాన్ని చూడకపోతే బాబు దక్కడేమోనని భయంగా ఉంది. సీత తల వంచుకుని అంది. అక్కడికి వస్తే చూస్తారని ఏం నమ్మకం? నేను పిల్లలు ఆయన కంట్లో నలుసుల్లా అయ్యాం. బాబుకి ఏదైనా అయితే ఆయన బాధపడే రోజులు ఎప్పుడో పోయినాయి. సీత మూగగా ఎంత వేదన భరిస్తుందో జీరబోయి నా కంఠమే చెబుతోంది. నేను అనునయంగా అన్నాను. సీత, గోపాలం స్వతహాగా దుర్మార్గుడు, స్వార్థపరుడు అయితే నిన్ను రాజీ పడమని నేను కలలో కూడా కోరేవాడిని కాదు. గోపాలం దారి తప్పిన మనిషి. అతన్ని దారికి మళ్లించాల్సిన బాధ్యత నీకుంది. ఈ విషయంలో నీకు తోడుగా ఉండాల్సిన అధికారం నాకు ఉంది. ఈ స్పర్ధలన్నీ తొలగి పరిస్థితులు చక్కబడిన రోజున నువ్వు ఇప్పుడు చూపించే సహనానికి, పణంగా పెడుతున్న ఆత్మాభిమానానికి నువ్వు గర్వపడే రోజు తప్పకుండా వస్తుంది. నా మాట విని నువ్వు బయలుదేరు. వచ్చి ఏం లాభం? అడుగుపెట్టిన క్షణం నుంచి నరకం. మేమెందుకు పోట్లాడుకుంటున్నామో, ఆయన నా మీద ఎందుకు చేయి చేసుకుంటున్నారో పిల్లలకి అర్థం కాదు. ఇలా దూరంగా ఉంటే వాళ్ళకి కనీసం తండ్రి అంటే గౌరవమైనా మిగులుతుందేమో. వాళ్ళ సంగతి అలా వదిలేయి. నీ భవిష్యత్తు ఏమిటి? ఇలా ఎన్నాళ్ళుంటావు? నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు. మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ ఆశ నాకు ఎలాగూ లేదు. మా పెద్ద వదిన సుస్థి మనిషి. 6 పిల్లల్ని చూడాలి. నా అవసరం వాళ్ళకి ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత ఏ ఇంట్లోనైనా మనిషి అవసరం కాకపోతుందా? నేను దానికి సమాధానం చెప్పబోతుండగా ఇంతలో ఎవరే సీత వచ్చారుట అంటూ నడుం వంగిన ముసలాయన లోపలికి వచ్చాడు. ఆయనకి కాస్త చెవుడులా ఉంది. సీత బిగ్గరగా నా గురించి చెప్పి పరిచయం చేసింది. ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. గోపాలం బాగోగుల గురించి అడిగాడు. ఆయన కష్టనిష్ఠురాలు చెప్పసాగాడు. సీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలాయన వెంటనే, నువ్వు సీతకి వ్రాసిన ఉత్తరాలు చూశాను బాబు. ఏదో విధంగా దాని సంసారం కుదుటపడే మార్గం చూద్దు. చచ్చి నీ కడుపున పుడతాను అంటూ మొదలుపెట్టాడు. ఆయన గోపాలం గురించి ఆగ్రహపడకుండా పైనుంచి సమర్థించటం నాకు ఆశ్చర్యం వేసింది. అతనికేం మగవాడు, బయట తిరిగేవాడికి 1,00,000 గొడవలుంటాయి. అవన్నీ తప్పులు పట్టుకుంటూ కూర్చుంటే సంసారం నిలుస్తుందా? అయినా అనకూడదు గాని ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఓర్వలేని తనం ఎక్కువ. సహనం అనే మాట లేదు. నా చిన్నతనంలో మా తాతయ్య తనకు నచ్చిన ఆడదాన్ని ఇంటికే తెచ్చుకుని కాపురం పెట్టాడు. ఎవరైనా నోరెత్తడానికి ఉందా? ఇలా ముక్కు మీద కోపం పెట్టుకుని రుసరుసలాడితే సంసారాలు నిలిచేనా? ఇప్పటికి నేనున్నాను. నా తర్వాత దానికి ఏమిటి చెప్పు అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. ఆయనకు నాకు మధ్య 2 తరాల వ్యత్యాసం ఉంది. ఆయన అభిప్రాయంతో నేను ఈషన్ మాత్రం కూడా ఏకీభవించలేను. అలాగని తర్కం పెట్టుకోలేను. నేను సీతని తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పాను. ఆయన ముఖం చాటంతైంది. సీతను బయలుదేరమని చెప్పాడు. సీత ఇష్టంగా, బలవంతంగా, గత్యంతరం లేని దానిలా, ఒక విధంగా నా మీద కోపం వచ్చిన దానిలా బయలుదేరింది. దోవలో రైలులో చెప్పాను. సీత, నీ మనసు కష్టపెడుతున్నందుకు నాకు బాధగానే ఉంది. నీవు ఎక్కడున్నా నీ శరీర కష్టం మీద బ్రతకాల్సిన దానివే. ఆ మాత్రానికి అక్కడే ఎందుకుండాలి? గోపాలం మీద ఆర్థికంగా నువ్వు ఆధారపడవద్దు. నేనేదైనా నీకు ఆధారం చూపిస్తాను.
పిల్లలకు నీకు అతని అవసరాలు తీర్చలేని నాడు గోపాలం అంతగా విరుచుకుపడలేడు. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఒక 6 నెలలు, పోనీ ఒక ఏడాది, అప్పటికి లాభం లేదు అనుకుంటే గోపాలంతో నువ్వు శాశ్వతంగా విడిపోదువు గాని. నా మాటలు విన్న సీత చివరికి అలాగే అన్నట్లు తల ఊపింది. నాకు తెలుసు సీత మళ్ళీ రావడానికి కారణం నేనేనని. గోపాలానికి ఈరోజు కాకపోతే రేపైనా తప్పక తెలుస్తుంది. అసలే తన విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవద్దని గట్టిగా చెప్పాడు. ఈ విషయం తెలిస్తే ఇంకా మండిపడతాడు. అతను నా మీద దూయబోయే కత్తులని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. సీతతో పాటు నేను సహనం చూపించాలి. ఎందుకంటే గోపాలం నాకు ప్రియమిత్రుడు. అతను మళ్ళీ మన దారికి రావడానికి నేనేది భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో నేను సీతకి పూర్తి అండగా నిలవటానికి దృఢంగా నిశ్చయించుకున్నాను. సీతను బలవంతం పెట్టి నా వెంట తీసుకువచ్చాను గాని తనకి చెప్పకుండా తీసుకువచ్చినందుకు గోపాలం ఏం రాద్ధాంతం చేస్తాడోనని నా గుండెల్లో బెదురుగానే ఉంది. సీత వచ్చిన 2 రోజులకి గోపాలం ఆ రోజు మామూలు కంటే చాలా ముందుగా ఆఫీసుకు వచ్చాడు. తను ఇంతవరకు ఎప్పుడు క్రింద ఆఫీసు వదిలి పైభాగంలో నేను ఉంటున్న గదిలోకి రాలేదు. ఆ రోజు కాస్త ఆలస్యంగా లేచిన నేను అప్పుడే కాఫీ తాగి షేవ్ చేసుకుంటున్నాను. సూర్యం వంటగదిలో సర్దుతున్నాడు. ఇంతలో మెట్ల మీద నుంచి గబగబా ఎవరో వస్తున్నట్లు చెప్పులు చప్పుడైంది. ఏదైనా అర్జెంటు పని ఉంటే తప్ప ఇంత పొద్దుటే ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా క్రింద వేచి ఉండి కబురు చేస్తారు తప్ప పైకి రారు. నేను సూర్యాన్ని కేకవేసి ఎవరో చూడమని చెప్పే లోపల గోపాలం గాలిదుమారంలా గదిలోకి దూసుకువచ్చాడు. అతని చూపుల్లో నిప్పులు కురుస్తున్నాయి. క్షణం పాటు అతన్ని గమనించిన నేను రెప్పపాటులో నన్ను నేను సర్దుకున్నాను. నవ్వులాటగా సంభాషణ మొదలు పెడుతున్నట్టు అన్నాను. ఓహోహో, ఏం భాగ్యం ఈరోజు. పొద్దుట లేస్తూనే తమరి దర్శనం చేసుకున్నాను. సూర్యం, గోపాలం గారు వచ్చారు. ఒక కప్పు మంచి కాఫీ పట్రా అని కేకవేశాను. గోపాలం నా ధోరణికి నిరసనగా తల ఎగరేశాడు. తర్వాత సూటిగా అడిగాడు, నువ్వు సీత వాళ్ళ ఊరు వెళ్ళావా? ఆ మాట విననట్టు కుర్చీలాగి కూర్చో అన్నాను. అతను కూర్చోలేదు. రెండోసారి రెట్టించినట్టుగా అడిగాడు, నువ్వు సీత వాళ్ళ ఊరు వెళ్ళావా? వెళ్ళాను, నా పని మీద. నా అమాయకత్వం నటనగానే స్పష్టంగా తెలుస్తోంది. సీత వాళ్ళ ఇంటికి నీవు వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? పిల్లల్ని చూడటానికి వెళ్ళాను. నేను చూసే వరకు పిల్లలు ఆగలేదు. నేను వెళ్ళగానే మామయ్య మమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ వెంటబడ్డారు. బాబు అసలే జ్వరంగా ఉన్నాడు. జ్వరం మత్తులో నన్ను చూసి నువ్వే అనుకుని బావురుమన్నాడు. సూర్యం ఇంతలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. తీసుకో అన్నాను. నేనిప్పుడు కాఫీ కోసం పలహారాల కోసం రాలేదు, విసురుగా అన్నాడు. పోట్లాట కోసం వచ్చావని తెలుసులే. కాఫీ తాగు, కాస్త బలం వస్తుంది, వేడి పుడుతుంది. గోపాలం కళ్ళల్లో మళ్ళీ నిప్పులు కురిశాయి. నీకంతా నవ్వులాటగా ఉంది. నేను ముఖం తిప్పుకుని అద్దం వైపు తిరిగి షేవ్ చేసుకోసాగాను. నాకు నవ్వులాటగా ఉందిట. నేను లోపల ఎంత బాధపడుతున్నానో ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది? గోపాలం తీవ్రంగా అన్నాడు. అసలు నా సంగతి నీకెందుకు? ఒకళ్ళ సంసార విషయంలో జోక్యం కలుగజేసుకోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? చాలా బాధ కలిగించింది ఆ మాట. చాలా ఆగ్రహం కూడా తెప్పించింది. కానీ తమాయించుకున్నాను. జాగ్రత్తగా ఎంతో ఏకాగ్రతతో షేవ్ చేసుకుంటూ తాపీగా అన్నాను. సిగ్గెందుకు గోపాలం? నేను నీలాంటి మగాడినే. మనకు సిగ్గేమిటి? కట్టుకున్న భార్యని ఏడిపించగలం, కన్నపిల్లల్ని ఉసురు పెట్టగలం. మన స్వార్థం కోసం మనం ఏదైనా చేయగలం. మగధీరులం కదా. మనం ఏం చేసినా చెల్లుతుంది. కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు కిమ్మనకుండా భరిస్తారు. సంఘం చూసి చూడనట్టు ఊరుకుంటుంది. మనకి ఎదురేమిటి? గోపాలం ముఖం ఎర్రబడింది. కానీ అంతలోనే చురుగ్గా అడిగాడు, అయితే సీతని తీసుకురావటంలో నీ స్వార్థం ఉందంటావు. ఈ విషపు బాణానికి కూడా తట్టుకున్నాను. రెట్టింపు చురుగ్గా జవాబు చెప్పాను. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. సీత నా స్నేహితుడి భార్య. ఆమె కష్టసుఖాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత నాకు 100కి 100 పాళ్ళు ఉంది. అంటే నా ఇష్టం లేకుండా ఆవిడ నా ఇంట్లో ఉండగలదన్నా నీ ఉద్దేశం? ఆ ఇల్లు పూర్తిగా నీ ఇల్లు కాదని, ఆ ఇంట్లో ఉండటానికి నీకెంత అధికారం ఉందో సీతకి కూడా అంత అధికారం ఉందని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు పొరబడుతున్నావన్నమాటే. ఆవిడని నాకు ఎదురు తిరగమని నేర్పుతున్నావన్నమాటేగా. అంతకంటే గత్యంతరం లేదు మరి. శాంతి పరిచయంతో
కైపెక్కి ఉన్న నిన్ను ఆ నిశా నుంచి దింపి సంసారం చక్కబరుచుకోవటం సీత చేయాల్సిన పని. పిల్లల కోసమైనా జాగ్రత్త పడక తప్పదు మరి. గోపాలం, రోజులు మారినాయి. మగవాడిని కదా అనే అహంకారంతో, స్వార్థంతో ప్రవర్తిస్తే ఇదివరకులా చెల్లుబాటు కాదు. అనవసరంగా శృంగభంగం అవుతుంది. పెళ్ళంటూ చేసుకున్న తర్వాత ఆ సంసారం పట్ల ఆడదానికి ఎంత బాధ్యత ఉందో మగాడికి అంత ఉండాలి. ఏది జరిగినా నా కర్మకే అనుకుని సరిపెట్టుకునే ఇదివరకటి తరం వాళ్ళు కాదు ఇప్పటి ఆడపిల్లలు. మనం నిజమైన మగధీరులమైతే ఒకళ్ళ చేత వేలుపెట్టి చూపించుకునే పనులు చేయకూడదు. నీ వాగుడు నాకు తెలియంది కాదుగా. అసలు నీ దగ్గరికి రావటం నాది పొరపాటు. గోపాలం విసురుగా వెళ్ళిపోయాడు. గోపాలం, గోపాలం అని నేను వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు. అక్కడ పెట్టిన కాఫీ తాగనే లేదు. ఒకప్పుడు ఎంత ఆత్మీయులుగా ఉండేవాళ్ళం. ఒక్కరోజు ఒకరిని ఒకరు చూసుకోకపోతే ఉండలేకపోయేవాళ్ళం. ఈ శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అతని సంసారంలో నిప్పులు పోసింది. మా స్నేహంలో చిచ్చు పెట్టింది. గోపాలం మామూలు మనిషి అవుతాడా? అతని సంసారం మళ్ళీ కలకలలాడుతుందా? ఇవే నాకు పెద్ద ప్రశ్నార్థకాలు అయిపోయినాయి. గోపాలాన్ని వాదనలో బెదిరించినా అతనికి నిజంగా ఇష్టం కాకపోతే సీత ఆ ఇంట్లో ఉండటం కష్టమేనన్న సంగతి నాకు తెలుసు. ప్రతిరోజు గోపాలం ఆఫీసులో నా ఎదుట ఉంటున్న సమయంలో సూర్యాన్ని బజారుకి పంపినట్టు పంపి సీత ఇంటికి వెళ్ళి సంగతులు తెలుసుకుని రమ్మనమనేవాడిని. గోపాలం ఇంట్లో డబ్బు ఇస్తాడన్న ఆశ నాకు ఎలాగూ లేదు. నేను సూర్యం చేతికి కొంత డబ్బు ఇచ్చి పంపాను. కానీ సీత తీసుకోలేదు, తిప్పి పంపేసింది. సీత చాలా నీరసంగా బాధపడుతున్నట్లుగా ఉందని సూర్యం చెప్పాడు. మర్నాడు చీటీ వ్రాసి పైకం ఇచ్చి పంపాను. ఉత్తరంలో ఇలా వ్రాశాను: సీత, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. నేను మీ ఇంటికి రావడానికి వీలుగాని పరిస్థితులు తెచ్చాడు గోపాలం. నువ్వు పిల్లలు పస్తులుంటే అంతకంటే నరకయాతన నాకు ఇంకొకటి లేదు. ఈ డబ్బు తీసుకో. ఈరోజు కూడా తిరగొడితే నేను స్వయంగా రావాల్సి వస్తుంది. సీత ఆ రోజు డబ్బు తిప్పి పంపలేదు. ఆ మర్నాడు 2 గంటల వేళ నేను ఆఫీసు గదిలో కూర్చుని మ్యాటర్ కరెక్ట్ చేసుకుంటున్నాను. గోపాలం లోపలికి వచ్చాడు. వస్తూనే ఒక కాగితం చూపిస్తూ, నువ్వు నా గుప్పెట్లో చిక్కావు అన్నాడు. నేనేం రాకుమారిని కాదే. నా ప్రాణం కాగితాల్లోనూ చిలకల్లోనూ ఉండటానికి అన్నాను నిర్లక్ష్యంగా. ఇదేమిటో తెలుసా? నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? గోపాలం చదివి వినిపించాడు సీతకి. సీత, నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. ఆగి నా ముఖం వైపు చూశాడు. నేను తొణకలేదు. మరింత శ్రద్ధగా చేతుల్లో ఉన్న కాగితాలు చూస్తూ తప్పులు దిద్దసాగాను. గోపాలం శాంతం చదవబోయాడు. నేను ఆపుచేశాను. నీకెందుకింత శ్రమ? అది నేను సీతకి వ్రాసిన ఉత్తరం. నాకు తెలిసిందేగా అన్నాను. ఈ ఉత్తరం సుభద్రమ్మ గారికి చూపిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియదు. బహుశా నా ఉద్యోగం పోతుందేమో. ఉత్తరం ఆధారంగా చేసుకుని నేను సీతని కోర్టుకి ఈడిస్తే, డైవోర్స్ ఇస్తే నేనేం ఆశ్చర్యపడను. మనిషి పతనం వైపు తిరిగితే ఎంత నికృష్టపు లోతులకి జారిపోతాడో నువ్వొక ఉదాహరణ అనుకుంటాను. గోపాలం తీవ్రంగా అన్నాడు. ఇదిగో రవి, ఇప్పుడే చెబుతున్నాను. నేను వద్దనుకున్న సంసారం నా చేత నువ్వు చేయించలేవు. నేను తెంచుకోవాలనుకున్న గుదిబండ బలవంతంగా నా మెడకి ముడివేయలేవు. నా మానాన నన్ను వదిలేసి నీ పని నువ్వు చేసుకుంటే చాలా మంచిది. ఆఖరిసారిగా చెబుతున్నాను. స్నేహం విషయానికి వస్తే నేను ఎంత ఆత్మీయుడినో, విరోధానికి వస్తే నేనంత రాక్షసుడిని. అనవసరంగా నాతో కయ్యానికి కాలు దువ్వకు. గోపాలం వెళ్ళిపోయిన తర్వాత నా పని సాగలేదు. ముందున్న కాగితాల మీద నా దృష్టి నిలవలేదు. చేతుల్లో పెన్నుని అటు ఇటు తిప్పుతూ చాలాసేపు పరధ్యానంగా అలాగే కూర్చుండిపోయాను. శాంతి కబంధ హస్తాల నుండి గోపాలాన్ని రక్షించటం ఎలాగా అన్నదే నాకు తీరని వేదన అయిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.